మొట్టమొదటిసారిగా పిల్లలను ఖచ్చితంగా చదవాలి, పేదరికం అన్నది పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అని చెప్పి అడుగులు వేశాం. ఖచ్చితంగా పేదరికం అన్నది పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవ్రీ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్, అంటే ఎవ్రీ జూన్ టు జులై ఆ పీరియడ్ కు ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోను, అకాడమిక్ ఇయర్ మొదట్లోను చివరిలోను, అంటే ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద కూడా సపోర్ట్ చేస్తా వస్తున్నాం. ఇది ఒకటే కాకుండా జాబ్ ఓరియంటెడ్ గా కూడా కరికులంలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేసాం. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది కోర్సెస్ ఈరోజు స్కిల్ ఓరియంటెడ్ గా ఈరోజు కరికులంలో మార్పులు చెందాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ డిగ్రీలో కూడా ఈరోజు మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తూ ఆనర్స్ 3 ఏళ్ల కోర్సులో కూడా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తున్నాం. 3 ఏళ్ల కోర్సుతో పాటు ఇంకొక సంవత్సరం ఆనర్స్ డిగ్రీ ఇచ్చేట్టుగా కూడా తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈరోజు 400కు పైగా బైలింగ్వల్ పాడ్కాస్ట్లను కూడా ఈరోజు మన అకాడమిక్స్ లో భాగంగా తీసుకొని రాగలిగాం. మొట్టమొదటిసారిగా దాదాపుగా 18 యూనివర్సిటీస్లో 3295 జాబ్స్ ఖాళీగా, టీచింగ్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. వాటిని రిక్రూట్మెంట్ చేసే ప్రక్రియ సిన్సియర్గా చేసింది కూడా మనమే అని కూడా చెప్తా ఉన్నాం. దానికి సంబంధించిన కోర్టు కేసెస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈరోజు వేగంగా కూడా ఆ పోస్టులను రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా వేగంగా కూడా జరుగుతూ ఉంది.